కొన్ని కథలు కన్నీళ్లు తెప్పిస్తాయి, కొన్ని కథలు గుండెను మెలేస్తాయి, మరికొన్ని కథలు మనల్ని తట్టి లేపి విజయం వైపు పరుగులు పెట్టిస్తాయి. ఇవన్నీ ఎన్నో సక్సెస్ స్టోరీలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్న అప్పారావు గారు ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్. ఈయన మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 లైన్లకు కనెక్టివిటీయే ఆయన సక్సెస్ఫుల్ స్టోరీ. మనిషి తోడు లేకపోతే ఓటమి అని అనుకోవడం తప్పు. కూలి పని కోసం వెళ్తుండగా ఒక లారీ యాక్సిడెంట్లో మరి నాకు ఎడమ కాలు పోయింది. అలాగే మా తల్లిగారు కూడా అదే యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. చచ్చిపోదామని చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఈవెన్ షటిల్స్ కూడా కొనుక్కునేటువంటి పరిస్థితిలో ఉన్న నాకు, నేను బ్యాడ్మింటన్లో ఒక అడుగు పెట్టిన తర్వాత నేను నేర్చుకున్నటువంటి ఒకే ఒక విషయం, ఒక ప్రమాదంలో కాలు పోయింది. విధి వెక్కిరించిన, విధి పరీక్ష పెట్టినా కూడా శరీరానికి తగిలినటువంటి గాయాన్ని మనసుకి బలంగా మార్చుకున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కోర్టే ఆయనకి దేవాలయం, ఆ రాకెటే ఆయన ఆయుధం. అయినా ఒక కాలు లేకపోతే ఒక ప్లేయర్, అది కూడా పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ కి కాలు ఎంత ముఖ్యమో మనకు తెలుసు. అయినప్పటికీ కూడా కృత్రిమంగా అమర్చుకున్నటువంటి ఆ కాలుని కూడా బలమైన ఆయుధంగా మలుచుకొని ఇంతింతై అంటూ ముందుకు వెళ్తూ ఈ రోజు ఎంతో మందికి ఆయన ఒక ఇన్స్పిరేషనల్ నిలుస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అసలు ఏం జరిగింది, ఆ ప్రమాదం తర్వాత కూడా ఆయన ఎక్కడ కూడా కుమిలిపోలేదు, వెనక్కి తగ్గలేదు, తన ఓటమిని అంగీకరించలేదు. సో ప్రతిసారి మనకి విధి మీరు రెడీగా ఉన్నారా సక్సెస్ అందుకోవడానికి అంటూ మనకేమి బంపర్ ఆఫర్స్ ఇవ్వదు. కానీ మన నిజ జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యను కూడా మనం దాంట్లో నుంచి ఒక అవకాశాన్ని వెతుక్కుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ ని అందుకోగలుగుతాము అని నిరూపిస్తున్నటువంటి ఈ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అప్పారావు గారు. ఆయనతోనే మాట్లాడదాం. సో నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తోంది. ఎందుకంటే మరొక రకంగా ఎక్కడ మేము కొంచెం సింపతి అట్లాంటివి కాదు, కానీ ఈ రోజు ఇంకొక కోర్టులో ఇంకొక అబ్బాయిని కూడా చూశాను. ఆ అబ్బాయి పరిస్థితి కూడా ఇలానే ఉంది అన్నప్పుడు మీరు చెప్పారు, తను ఇప్పుడిప్పుడే స్టెప్ ఇన్ అయ్యారు మేడం, నన్ను చూసి అతను కూడా ఇన్స్పైర్ అయ్యారు. ఇదే కదా అందరికీ కావాల్సింది. అసలు ఏం జరిగిందండి ప్రమాదం? మాది యాక్చువల్గా నర్సీపట్నం దగ్గర నాతవరం మండలం గన్నవరం గ్రామం అండి మాది. మరి 14 ఏళ్ల క్రితం మరి విలేజ్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి నేను నా తల్లిదండ్రులతో కలిసి ఒక పని నిమిత్తం విజయవాడ ప్రాంతానికి కూలి పని కోసం వెళ్తుండగా ఒక లారీ యాక్సిడెంట్లో మరి నాకు ఎడమ కాలు పోయింది. అలాగే మా తల్లిగారు కూడా అదే యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మరి చనిపోయిన కొన్ని రోజులకే మా తండ్రి కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత మరి మా దెబ్బలు వరుసగా తగులుతూనే ఉన్నాయండి. మరి భగవంతుడు ఎలా ముందుకొస్తాడని మరి పెడుతున్నటువంటి పరీక్ష అనుకోవచ్చేమో మేబీ. మరి నా అక్క బాబాల సంరక్షణలో కొన్ని సంవత్సరాలు నేను ఉండడం జరిగింది. తర్వాత నాకు 2022 సంవత్సరంలో అంటే 2012 జూలై 27 తారీఖు నాకు యాక్సిడెంట్ అయ్యింది. అప్పటి నుంచి కూడా చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నాను. ఏం చేయాలి, అసలు ఎలా ఉండాలో తెలియని పరిస్థితిలో నేను ముందుకు రావడం జరిగింది. అయితే 2022 సంవత్సరంలో మరి నాకు వివాహం అయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత మరి నర్సీపట్నం అనే ఒక ఏరియాకి మరి నా వైఫ్ స్టాఫ్ నర్స్ అండి, తను ఉద్యోగ నిమిత్తం నర్సీపట్నం రాగా, నర్సీపట్నంలో కొన్ని పరిస్థితుల రీత్యా నేను కూడా బ్యాడ్మింటన్ ఆడాలనుకున్నాను. పారా బ్యాడ్మింటన్ అనేది ఒకటి ఉంటుందని నాకు 2019లో తెలిసింది. మరి నర్సీపట్నంలో ఒక అకాడమీలో RCM చర్చ్ గ్రౌండ్లో ఒక అకాడమీ ఉండేది. అకాడమీలోకి వెళ్ళి నేను ఆడాలి అనుకున్నప్పుడు దాని వివరాలు తెలుసుకోగా మరి పలానా కోచ్, ఇంటర్నేషనల్ ప్లేయర్ కిరణ్ కుమార్ బెహ్రా గారు అక్కడ కోచింగ్ రన్ చేస్తారని తెలిసినప్పుడు మరి ఆయనతో డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. సార్, ఇది నా పరిస్థితి, నేను ఆడాలనుకుంటున్నాను సార్, కానీ నాకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నేను మరి ప్రజెంట్ బ్యాడ్మింటన్ అనేది ఎంత కాస్ట్లీ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇటువంటి పరిస్థితుల్లో నేనైతే ఏమీ ఇవ్వలేను సార్, ఫీజులు కానీ షటిల్స్ కానీ. సో సిచ్యువేషన్ ఆయనకి వివరించినప్పుడు ఆయన అన్న మాట ఒకటే, నువ్వు ఎంత ప్యాషన్తో అయితే వచ్చావో అంతే ప్యాషన్తో నువ్వు ఆడగలను అని అనుకుంటే నేను రెడీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని. మరి 2022 నుంచి కూడా 2022 జూన్ జూలై ఆ టైం నుంచి కూడా మరి ఇప్పటి వరకు నా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, నా నుంచి ఏం ఆశించకుండా, నువ్వు సక్సెస్ అవ్వాలి, నీ ద్వారా అనేక మంది మాకు ఏదో అయిపోయింది, మా జీవితంలో ఏదో కోల్పోయాం అని ఇంట్లో ఉండిపోకుండా బయటికి రావాలి అనే థాట్తో ఆయన ఈ 2-3 సంవత్సరాల నుంచి నన్ను రెడీ చేయడం జరిగింది. మరి ఆయన పడిన కష్టానికి మరి అలాగే S3 స్పోర్ట్స్ ఎరీనా వారు నాకు ఇచ్చినటువంటి ఈ ఫెసిలిటీస్ని బట్టి, అలాగే అప్పుడు నా దగ్గర ఒక
ఒక లెగ్ ఉండేది, గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఒక లెగ్. అది ఒక బ్రదర్ పెట్టించారు నాకు. అది ఆ లెగ్ తో ఆడుతున్నప్పుడు సమ్ బ్లడ్ వచ్చినటువంటి సిచ్యువేషన్స్ అనమాట లెగ్ కి. తర్వాత మిరాకిల్ సెంటర్ శామ్యుల్ కర్మోజీ గారు అని ఆయన ప్రజెంట్ నేను ఆడుతున్నటువంటి లెగ్ ఇచ్చారు ఆయన కూడా. సో ఈ లెగ్ తో సో ముందు మీరు ఫిట్ చేసుకున్న లెగ్ వల్ల మీరు ఆడలేకపోయారు, సో బ్లీడ్ అయ్యింది. అవునండి, డెఫినెట్ గా ఆ లెగ్ వల్ల ఏమిటంటే ఎక్కువ రప్చర్ అయిపోయి స్కిన్ కూడా ఊడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఆ టైంలో నన్ను సపోర్ట్ చేసింది ఆ లెగ్. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి లెగ్ తో నేను ఆడిన తర్వాత మరి కాస్త బెటర్ అవ్వగలిగాను. అంటే ఇప్పటి వరకు నాకున్నటువంటి ఈ ఈ ఈ వసతులన్నింటిని బట్టి ఇప్పటి వరకు లాస్ట్ మంత్ లో జరిగిన ఈజిప్ట్ పారా బ్యాడ్మింటన్ కి ఈజిప్ట్ వరకు నేను వెళ్ళి ఇంటర్నేషనల్ ప్లేయర్ గా మరి అడుగు పెట్టి రావడానికి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి వసతులన్నీ నాకు సహాయం అందించాయని చెప్పొచ్చు. అంటే ఇక ముందు కూడా నాకు కానీ మా కోచ్ కానీ నాకు సపోర్ట్ చేస్తున్న వారు అందరి గోల్ ఏంటంటే అక్టోబర్ లో ఏషియన్ గేమ్స్ ఉన్నాయి, దానికి నేను రెడీ అవ్వాలి. సో నాకు కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి. సో దాని రీత్యా కూడా కోచ్లు అలాగే స్టేడియం వారు కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి. ఒక ప్రోస్థెటిక్ లెగ్ కావాలి, బ్లేడ్ ఫుట్ లాంటిది ఒకటి కావాలి. అలాగే దానికి సంబంధించిన ఎవ్రీ టోర్నమెంట్ కి సంబంధించి ఒక్కొక్క టోర్నమెంట్ ఆల్మోస్ట్ 3 to 4 lakhs వరకు అవుతుంది. ఈవెన్ షటిల్స్ కూడా కొనుక్కునేటువంటి పరిస్థితిలో ఉన్న నాకు మరి అకాడమీ వారు కోచ్ ఎంత ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు మరి మిగతావన్నీ నేను సమకూర్చుకునేటువంటి పరిస్థితి నాది కూడా. సో అది మేడం నేను ప్రజెంట్ నేను ఉన్నటువంటి సిచ్యువేషన్. అప్పారావు గారు, అసలు మీ స్టడీస్ ఏంటి, ముందు ఏమవ్వాలనుకున్నారు, యాక్సిడెంట్ తర్వాత మీరు అమర్చుకున్న కృత్రిమ కాలుతో అలానే మీరు పారా బ్యాడ్మింటన్ ఉంటుంది అనేది 2019 లో తెలుసుకున్నారు. అక్కడి నుంచి మీ లైఫ్ పూర్తిగా టర్న్ అయింది. సో మిగతా వాళ్ళు అందరూ కూడా ఒక రకంగా మీ లైఫ్ ని చూసే పరిస్థితి నుంచి ఇది కదా అసలైన సక్సెస్ అంటే అనే స్థాయికి మీరు వచ్చారు. అందులో దేవుడు మీకు అన్ని రకాలుగా సపోర్ట్. ఫస్ట్ వైజాగ్ నుంచి ఉన్న ఇంటర్నేషనల్ ప్లేయర్ కిరణ్ కుమార్ బెహ్రా గారు, మీరు ఆయన అప్రోచ్ అవ్వడం రైట్ వే అనుకుంటాను నాకు తెలిసి. అవునండి. సో ఎలా అనిపిస్తుంది అసలు, మీరు ఏమవ్వాలనుకున్నారు ముందు? అంటే ఎడ్యుకేషన్ వరకు వచ్చేసరికి అండి, ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా కష్టపడి చదువుకున్న పరిస్థితులే. నేను ఇంటర్మీడియట్ లో రౌతులపూడి దగ్గర ఏమల్లవరం రెసిడెన్షియల్ కాలేజ్ లో మరి 915 మార్కులు ఒక గవర్నమెంట్ కాలేజ్ లో నాకు వచ్చాయి. 91.5% తో నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. తర్వాత డిగ్రీ జాయిన్ అవడానికి చాలా కాలేజెస్ తిరిగాను. కానీ నాకు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి నాకు ఒక చెల్లి, నేను ఎక్కడ జాయిన్ అయిపోయినా తనను చూసుకునేటువంటి వారు లేరు. మరి మా అక్క బావ ఉన్నప్పటికీ నేను ఒక్కడనే ఇదైనప్పటికీ మాకున్నటువంటి అవసరాలు కానీ లేకపోతే ఇతర విషయాలు ఏదైనా సరే దాన్ని తీర్చేవారు ఎవరు లేరు. చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నాను. ఇంకా చెప్పాలంటే నేను డిగ్రీ కోటనందూరు చైతన్య అనే కాలేజ్ లో డిగ్రీ జాయిన్ అవ్వడం జరిగింది. ఒక రోజు కాలేజ్కి వెళ్ళడం, ఒక రోజు నాకు దొరికిన పనికి ఏ పని ఉంటే ఆ పని. నేను క్రిస్టియన్ ఈ ఫీల్డ్ లో సాంగ్స్ పాడుతుంటాను అనమాట. మ్యారేజెస్ కానీ ఈవెంట్స్ కానీ వెళ్ళి పాడుతూ మరి ఏవైతే నాకు అక్కడి నుంచి అమౌంట్లు వస్తాయో వాటితోనే నేను పోషణ సాగించేటటువంటి సిచ్యువేషన్లో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే అసలు నీ ఏమేంటి, నీ గోల్ ఏంటని మీరు అడిగిన దాన్ని బట్టి నేను కూడా అందరిలాగే ఇప్పుడు ఒక కాల్ ఉన్నంత మాత్రం నేను తక్కువ కాదు అని నాకు అనిపించిన రోజున నేను కూడా ఏదైనా సాధించాలనే ఫీలింగ్ లో నేను ఉన్నా. సో సాధించాలని అనుకుంటే నేను సరిపోదు కాబట్టి దానికి సంబంధించిన కొంచెం సపోర్ట్ కూడా నాకు కావాలి. ఒక ఎడ్యుకేషన్ పరంగా నేను చదవాలంటే చదివించే వాళ్ళ సపోర్ట్ కావాలి. కొన్ని లక్షలతో కూడుకున్నటువంటి నా సిచ్యువేషన్ బట్టి నేను చేయలేను అనుకున్నా. కరోనాలో మేము ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ మరి ఇంకెవరో ఫేస్ చేసి ఉంటారు. ఎందుకంటే తల్లి లేక తండ్రి లేక ఒక చెల్లిని వెంట పెట్టుకొని ఉన్నటువంటి నేను, లేకపోతే అక్క బావుల సంరక్షణలో ఉన్నటువంటి నేను మరి కరోనాలో ఎలా బ్రతకాలో తెలియనటువంటి పరిస్థితిలో నుంచి మరి ఆ తర్వాత మరి ఆ దేవుని దయ వల్ల ఈ రోజు మరి ప్రోగ్రామ్స్ లోనే పాడో లేకపోతే క్రిస్టియన్ ఆ సొసైటీలో నేను బయటకు వచ్చో ఒక ధైర్యంతో ఏ విషయంలోనే నేను వెనకడుగు వేయడానికి వీల్లేదని ఈ రోజు కంప్లీట్ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గా, అంటే ఒక రోజులో సుమారు 8 నుంచి 9 గంటలు ప్రాక్టీస్ చేస్తామండి మేము. ఒక రోజులో 8 నుంచి 9 గంటలు. అంటే వేరే వర్క్ ఏమి కూడా నేను చేయట్లేదు. ఇంకా వేరే వర్క్ ఏమి కూడా చేయలేదు. నేను కంప్లీట్ గా చేస్తాను. లైఫ్ పెట్టుకున్నా. నా మిస్సెస్ విజయవాడలో ఒక ఉద్యోగం చేస్తూ నన్ను పోషిస్తుంది. తనకు వచ్చేటువంటి 12,000 15,000 దానితోనే నన్ను చూసుకుంటుంది, పాపను చూసుకుంటుంది, తను సపోర్ట్ చేస్తుంది. సో అంటే ఇటువంటి సిచ్యువేషన్ లో ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఇప్పుడు కోచ్ ఉన్నారు. సుమారు ఒక 9 గంటల సేపు నన్ను ప్రాక్టీస్ చేస్తున్నారు. నాకు కావాల్సినవన్నీ చూసుకుంటున్నారు. అకాడమీ వారు ఉన్నారు, స్టేడియం వారు ఉన్నారు, స్టేడియం ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు అలాగే నాకు ఇప్పుడు వేరే టోర్నమెంట్కి వెళ్ళాలి. ఒక టోర్నమెంట్కి వచ్చి 3 to 4 lakhs అవుతుంది. ఏషియన్ గేమ్స్ వరకు నేను ఆడగలిగే సత్తా నా దగ్గర ఉంది, కానీ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఎటు చూసినా ఎదురు దెబ్బలే.
అంటే ఒక మనిషిని ఇంతకన్నా కొంగదీయటానికి ఇంకొక కొత్త బాధలంటూ ఏమి ఉండవు. మీరు చెప్తున్న ప్రకారం అయితే ఒక కాలు పోగొట్టుకోవడం ప్రమాదంలో, అమ్మను పోగొట్టుకోవడం, నాన్న లేరు, చెల్లి బాధ్యత, తర్వాత వైఫ్ తన సంరక్షణ అంటే తను లీడ్ చేస్తూ మిమ్మల్ని పోషిస్తున్నారని మీరు చెప్తా ఉన్న పరిస్థితుల్లో మీకు మీరుగా ఏదో ఒకటి సాధించి నాకంటూ ఒక లైఫ్ ఉండాలి, నాకంటూ ఒక సక్సెస్ ఉండాలి, నాకంటూ ఒక మార్క్ ఉండాలి అని మీరు ప్లాన్ చేసుకున్నారు. ఎప్పుడైనా ఈ కష్టాలన్నిటినీ అంటే చిన్నది ఏదైనా మనకి సడన్ గా ఎదురైతేనే గట్టిగా ఏడ్చేసుకుంటాం. ఎందుకు దేవుడా నాకు ఇలాంటి కష్టాలు పెట్టావు, నాకే ఇలాంటి లైఫ్ ఇచ్చావని అనుకుంటూ ఉంటారు. అలా గట్టిగా ఎప్పుడైనా ఏడ్చేసుకున్నారా అసలు మొత్తం బాధ పోగొట్టుకునేవాడానికి? నేను చనిపోవడానికి ఏడవడం కాదండి, ఎందుకు ఈ లైఫ్ ఇంకా చనిపోవాలి అనుకున్నటువంటి సిచ్యువేషన్ ఎన్నో అండి. నేను ఏడవడం కాదు, చచ్చిపోదామని చాలాసార్లు ప్రయత్నం చేశాను. నేను బ్యాడ్మింటన్లో ఒక అడుగు పెట్టిన తర్వాత నేను నేర్చుకున్నటువంటి ఒకే ఒక విషయం, మనము ఎంత ప్రెజర్ అనుభవిస్తామో అంత పైకి వస్తామనే విషయాన్ని నా కోచ్ ద్వారా నేను నేర్చుకున్నా. ఒక బంతిని మనం ఏ విధంగా అయితే ఎంత ప్రెస్ చేస్తామో అది అంత పైకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈరోజు అదే సిచ్యువేషన్లో మేము ఉన్నా. మా మా కోచ్ అనేవారు మా ఫిజికల్ స్టేటస్ని మాత్రమే కాదు, మా మెంటల్ స్టేటస్ని కూడా మారుస్తారు. బ్యాడ్మింటన్లో మెయిన్ థింగ్ ఏంటంటే నువ్వు ఎదుర్కోవాల్సింది అపోనెంట్ వాడు ఎవడైనా సరే, అది ఓన్లీ గేమ్లో కాదండి, లైఫ్లో కూడా, ఈ సమాజంలో కూడా. నన్ను ఎంతో మంది అవిటి వారిని తిట్టారు, లేకపోతే కుంటువాడు నీకెందుకు గేమ్స్ అన్నారు, లేకపోతే ఒక కాల్తో నువ్వేం సాధింతా ఉన్నారు, నానా రకాలు మాట్లాడినారు. కానీ నా కోచ్ నాకు ఒకటి చెప్పాడు, ఇవన్నీ తలలో పెట్టుకోకు, రేపు సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ వెనుకుంటారు. ఆ కోచ్ చెప్పే మాట నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా ఎప్పుడు చెప్పే మాట ఒకటే, నీ వెనకాల ఎవడన్నా మాట్లాడుతున్నాడంటే వాడు నీ వెనకే ఉండిపోయాడు, నువ్వు ముందుకు వెళ్తున్నావు, నువ్వు ముందుకు వెళ్ళేద్దాం, వెనకున్నవాడి కోసం ఎప్పుడు ఆలోచించుకో, నీకు వీలైతే ఆ వెనకున్నవాడు కూడా సహాయం చేయడానికి ప్రయత్నించాలి, అంతే. ఈ కాల్తోనే అంటే కృత్రిమంగా అమర్చుకున్న ఈ కాల్తోనే మీరు ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా ఆడారు, ఇప్పుడు ఏషియన్ గేమ్స్ వస్తున్నాయి. ఎట్లాంటి సపోర్ట్ కావాలి? ఈ సపోర్ట్ మీకు సరిపోతుందా అడ్వాన్స్డ్ గా? ఇంకా లేదు మేడం, అంటే పెరుగుతున్నటువంటి సమాజంలో, మారుతున్నటువంటి సమాజంలో నాతో పాటు నా తోటి ప్లేయర్స్ ఎవరైతే ఇంటర్నేషనల్ గా వాడుతున్నారో వారికి ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నావో గేమ్ పరంగా నన్ను ఎంత ట్రైన్ చేయాలో వారు ట్రైన్ చేస్తారు. కానీ నేను అంటే దేవుడిచ్చిన దాంట్లో ఒకటి కోల్పోయాను కాబట్టి దాని లాంటిది ఏదైనా నేను అమర్చుకోగలిగితే ది బెస్ట్, ఈ గేమ్కి సపోర్ట్ చేసి ది బెస్ట్ ఏదైనా నేను అమర్చుకోగలిగితే ఖచ్చితంగా ఐ విల్ బి ద నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. రోబోటిక్ టెక్నాలజీతో అంటే మా అకాడమీ వాళ్ళు ఎస్ఆర్ కిరణ్స్ అకాడమీ వాళ్ళు అంటే మా లెగ్ కోసం కనుక్కున్న విధానాన్ని బట్టి చూస్తే ఆల్మోస్ట్ ఒక 9 to 10 lakhs వరకు అవుతుందన్న విషయం తెలిసింది మేడం. దాన్ని సీ బ్లేడ్ అని అంటూ ఉంటారు, ప్రోస్థెటిక్ లెగ్ సీ బ్లేడ్. సో మెనీ చాలా మంది ప్లేయర్స్ వాడుతున్నారు. లైక్ పారా బ్యాడ్మింటన్ లో నెంబర్ వన్ ప్లేయర్ ప్రెసెంట్ నితేష్ కుమార్ అనే ఒక అబ్బాయి. ఆ అబ్బాయి కూడా ఒడిశా టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు పెద్దగా ఆడినటువంటి, లేకపోతే దాని ముందు టోర్నమెంట్స్ లో కూడా పెద్దగా ఆడినటువంటి అబ్బాయి కాదండి, నాలాంటి లెగ్ పెట్టుకుని ఆడాడు. కానీ తర్వాత ఫుట్ వచ్చిన తర్వాత తను ముందుకు ఆడగలిగాడు. అలాగే మేము ఎవ్రీ టోర్నమెంట్స్ కి మేము వెళ్ళాలి మేడం. ఎవ్రీ టోర్నమెంట్కి వెళ్ళాలంటే ఎవ్రీ టోర్నమెంట్కి ఎంత ఖర్చు అవుతుంది, వేరే కంట్రీలో మేము స్టే చేయాలి అంటే దానికి సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ కానీ ఇవి కానీ. ఈ రోజు నేను ఏషియన్ గేమ్స్ ఆడాలంటే మధ్యలో ఒక 5 to 6 టోర్నమెంట్స్ నేను ఆడవలసి ఉందండి. మన ఈజిప్ట్ టోర్నమెంట్ నేను ఆడిన మొట్టమొదటి టోర్నమెంట్ లో క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళి 4,900 పాయింట్స్ వచ్చేయండి నాకు. సో ఇంకొక 5-6 టోర్నమెంట్స్ నేను ప్రాపర్ గా ఆడగలిగితే, ఈ లోపు నాకు ఎక్విప్మెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఏషియన్ గేమ్స్ నేను సెలెక్ట్ అవుతాను అనే నమ్మకం నాకు ఉంది, నాతో పాటు మా కోచ్ కూడా ఉందండి డెఫినెట్ గా. అలాగే ఫైనాన్షియల్ గా ఈ రోజు ఒక అమ్మాయి నన్ను పోషిస్తూ ఉంది అంటే తను కూడా పాపం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటది. ఈ సొసైటీలో చాలా మంది సహాయం చేయగలిగిన వారు అనేక మంది ఉన్నారు. కొంతమంది ఇలాంటి మనకెందుకు అనుకోవచ్చు, లేకపోతే కొంతమంది ఇది నిజమా అబద్ధమా అని కూడా అనుకునేవారంటూ వారు ఉంటారు. ఒకవేళ అలాంటి వారు ఎవరికైనా ఇది డౌట్ ఉంటే అకాడమీ వారిని సంప్రదిస్తే వారు పూర్తి వివరాలు తెలియజేస్తారు. సో మాకేమైనా సపోర్ట్ చేయగలిగితే 2028 లాస్ ఏంజల్స్ లో జరిగే పారా ఒలింపిక్ కి మా టార్గెట్ మేడం. సో అది వెళ్ళడానికే ఇన్ని సంవత్సరాలు నా కోచ్ నన్ను కష్టపడి పెంచుతున్నారు, ట్రైన్ చేస్తున్నారు మమ్మల్ని. అసలు అంటే ఇంకా సొంత బిడ్డలాగా వాళ్ళు మమ్మల్ని ట్రైన్ చేయడానికి రీజన్ మేడం. మా టార్గెట్ ఇంకా అదే 2028 పారా ఒలింపిక్స్ అని. సార్, వీధి పెట్టిన ఒక పరీక్షలో ఇక నేను ఆల్మోస్ట్ ఓడిపోయాను, నాకు లైఫ్ లేదు అనుకునే ఒక యువకుడికి మీరు ఒక కొత్త లైఫ్ ఇచ్చారు. ఒక కోచ్ గా మీరు తనలో చాలా టాలెంట్ చూసుంటారు. ఒక నిస్సహాయ పరిస్థితి, నా దగ్గర ఏమీ లేదు, ఒక కాలు కూడా లేదు అని అప్పారావు గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు తనలో ఒక విజయాన్ని మీరు ముందుగానే గమనించడం జరిగింది అని నాకు అర్థమైంది. సో ఏం చెప్తారు సార్? ఇప్పుడు తిన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరొకరు ఇట్లాంటి లేదు, బేసిక్ ఏంటంటే
విజయం చూసానా లేదా, ఫ్యూచర్ లో ఏమవుతుందో అనేది నాకేం తెలియదు బేసిక్ గా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ ప్లేయింగ్ లిస్ట్ లో వచ్చినోడిని, కష్టపడి వచ్చినోడిని. ఆ విల్ పవర్ అనేది నాకు కనబడింది అనమాట. ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యాడు, సేమ్ మీకు ఇప్పుడు చెప్పినట్టు పేరెంట్ది, లేకపోతే కాల్ది, లేకపోతే సిస్టర్ది, ఇది అన్ని స్టోరీలు చెప్పారు. చెప్పగా నాకు ఒకటే అనిపించింది, చాలా ఫుల్గా కొలాబ్స్ అయిపోయిన పర్సన్ అవుటెడ్ గా ఒక హోప్ అనేది నాకు వచ్చి అడిగినప్పుడు, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా ఫస్ట్ మెయిన్ పాయింట్ నేను ఎంతవరకు చేయగలను అనేది ఆ సపోర్ట్ చేశానంటే. నేను దేనివల్ల చేయాలంటే బ్యాడ్మింటన్ లో నేను ఇంత నేర్చుకుంటే అది ఏమైనా నేర్చుకున్నది కొంచెం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ పర్సన్ గా అని చెప్పేసి ఈయన అప్రోచ్ అనేది నాకు నచ్చింది. ఆ స్ట్రగుల్ అనేది నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చాను, చాలా మంది ఉన్నారు. రిజల్ట్ ఇచ్చారు, లేకపోతే ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిపోయారు అంటే స్ట్రగుల్స్ లో వచ్చినాను కాబట్టి ఆ స్ట్రగుల్ అనేది అర్థం చేసుకున్నాను. ఇలా చాలా మంది ఉన్నారు స్పోర్ట్స్ లోని అవుట్, అందుకనే సపోర్ట్ చేశాను అనమాట. మెయిన్ ఫస్ట్ వచ్చినప్పుడు నర్సీపట్నం, దాని తర్వాత ఇక్కడే రావడం. ఇక్కడ S3 స్పోర్ట్స్ ఎరీనా అనేది నేను ఎలాగో ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాను, లేకపోతే నా వరకు కోచింగ్ అనేది ఇచ్చాను, లేకపోతే నా వరకు ఎంత వరకు అవుతుందో అది చేశాను. S3 స్పోర్ట్స్ ఎరీనా వాళ్ళు కూడా సహనీ శంకర్ అని చెప్పేసి స్టేడియం కోసం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్టేడియం అని ఫ్రీ కోచింగ్ అనేది, లేకపోతే ఈ స్టేడియం అనేది ఫ్రీగా ఏ ఫీజు లేకుండా సహనీ శంకర్ కూడా తీసుకున్నారు. అలా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కలెక్టర్, ఈ లెగ్ కోసం అనేది చాలా ట్రై చేస్తున్నారు. ఆయన కూడా చూసారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవ్వచ్చు, లేకపోతే కమిషనర్ అవ్వచ్చు, మా స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు అవ్వచ్చు, అందరూ అవుటెడ్ గా సపోర్టింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. అది ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. మెయిన్ నా మోటివ్ ఏంటంటే కోవిడ్ తర్వాత ఎంతమంది ఈ పబ్లిక్ మొత్తం అందరూ కొలాబ్స్ అయిపోయారు అనేది ఐ కెన్ గెస్ చేశాను. దాంట్లో ఈ పర్సన్ ఇంకో 10 members కూడా కోవిడ్ తర్వాత మేము లాస్ట్ 4 years నుంచి అది ఎంత అడాప్ట్ చేసుకున్నాను అనేది నాకు తెలియదు, కానీ 10 members కిడ్స్ ని తీసుకుని సింగిల్ పేరెంట్ అయిపోయిన వాళ్ళు, ఫైనాన్షియల్ గా కొలాబ్స్ అయిపోయిన వాళ్ళు, అలా 10 members తీసుకుని మా ఇంటి దగ్గర ఉంచి ఫుడ్, అకామిడేషన్ మొత్తం అంతా పెట్టి కోచింగ్ ఫ్రీగా ఇచ్చి టోర్నమెంట్స్ అనేది ఆడించి అది అనేది లాస్ట్ 4 years నుంచి జరుగుతుంది. అంటే బేసిక్ గా ఈ రోజు వరకు ఎవరికి నేను రివీల్ చేయలేదు, కానీ ఈ ఒక్క పర్సన్ కదా ఇలా చేస్తున్నాం అనమాట. ఆ మోటివ్ అప్పారావు గారిలో ఒక కసి కనిపిస్తోంది. తన కోర్టులోకి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పటికీ ఇప్పటికీ తనలో ఉన్న చేంజెస్ ఏం చెప్తారు? ఆ విల్ పవర్ అనేది అదే ఉంది, అది ఇంకా పెరుగుతూ వెళ్తుంది. కానీ నేను సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి స్టూడెంట్ దొరకడం నా బెనిఫిట్ అనమాట. నేను దొరకడం అనేది ఇందాల నుంచి చెప్తున్నారు, మా సార్ దొరకడం నాకు చాలా అదృష్టం ఇదే అంటున్నారు, కానీ అది కాదు. బేసిక్ ఇంత విల్ పవర్ ఉన్న వాళ్ళు దొరకడం అనేది నా అదృష్టం. అని ముందు మీరు ఎంత పెద్ద మనసు చేసుకొని తనకి అన్ని ప్రొవైడ్ చేయడం అనేది నిజంగా అది 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 గాడ్స్ గ్రేస్ అంతే. అవుటెడ్ గా పక్కన హెల్ప్ చేయడం అనేది పెద్దలు, మా పేరెంట్స్ లేకపోతే సీనియర్స్ లేకపోతే ఎవరో నేర్పించుంటారు నా చిన్నప్పుడు, అది ఫాలో అవుతూ వెళ్తున్నాను. బేసిక్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా 1 month బ్యాక్ ఈజిప్ట్ ఇంటర్నేషనల్స్ ఆడేసి వచ్చాడు అనమాట. ఫస్ట్ ఇంటర్నేషనల్స్ ఆడినప్పుడు ఎప్పుడైనా సరే నేషనల్స్ లో క్వార్టర్ ఫైనల్స్ ఆడి నేషనల్ సెలెక్ట్ అయ్యాడు. ఇంటర్నేషనల్స్ ఆడిన తర్వాత ఫస్ట్ ఇంటర్నేషనల్స్ ఎవరిది కూడా అంత బెటర్ రిజల్ట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎందుకు వచ్చింది, క్వార్టర్ ఫైనల్స్ ఆడిసాడు అంటే ఉన్న ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ అవ్వచ్చు, లేకపోతే లీగ్స్ లో అవ్వచ్చు, బెస్ట్ ప్లేయర్స్ ని, ఆల్రెడీ ఇండియాలో టాప్ ప్లేయర్స్ ని ఇద్దరిని కొట్టడం వల్ల అది అవుటెడ్ గా రెప్రెజెంట్. ఆ ఎందుకు కొట్టాడు అంటే ఆ ప్రాక్టీస్ 100% చేయడం, ఆ విల్ పవర్ ఉండడం, స్ట్రగుల్స్ అన్ని 7 to 8 hours ఉంటుందండి. బేసిక్ నా పిక్చర్ ఏంటంటే ఈయనకి పారా పర్సన్ అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తీస్తాను. బయట నార్మల్ పర్సన్స్ ఎలా ఉన్నారో, నార్మల్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారో, ప్రేమ్ అప్పరన్ కూడా సేమ్ అదే దాంట్లో పెట్టుకుంటాను. వాళ్ళకి ఏం జరుగుతుందో ఈయనకి కూడా అదే చేస్తుంటాను. అందుకని ఇంత ఫాస్ట్ గ్రోత్ అనేది రావడానికి కారణం ఉంటుంది. అది అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు తెలియదు దానికి ఎలా చేయాలి, ఏ మెథడ్ యూజ్ చేయాలి అనేది కొంచెం నేను ఆలోచించుకుని ఆ ఈజీ మెథడ్ లో నేను చేస్తుంటాను. వీళ్ళు వేరేగా లేకపోతే వాళ్ళు వేరేగా అని అసలు కంపారిజన్ అనేది నా థాట్లో అయితే లేదు. అవుటెడ్ గా యాజ్ ఎ కోచ్ పొజిషన్ తీసుకున్నంటే సమ్ గురువుల పొజిషన్ అంటే నిస్వార్థంగా అన్ని చేసుకోవడం అనేది కొన్ని పెద్ద పెద్ద గురువులు ఉన్నారనమాట నా పిక్చర్ లో తెలిసిన వాళ్ళు. అందుకని వాళ్ళంత కాదు, నేను బేసిక్ గా ఆ రూట్ లో నడుస్తున్నాను. ఇప్పుడు తను ఏషియన్ గేమ్స్ లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే తను చెప్తున్నారు సీ బ్లేడ్. ఇప్పుడు ఇంటర్నేషనల్స్ లో క్వార్టర్ ఫైనల్స్ ఆడాడు అంటే అక్కడ ఓడిపోయింది ఎందుకు అంటే కేవలం దీనికోసం అనమాట. వరల్డ్ నెంబర్ 1 తో ఓడిపోయాడు,
15 పాయింట్స్ ఆ గ్రూప్లో ఎవరు కూడా రాలేదన్నమాట అవుటెడ్గా. ప్రమోద్ భగత్ అని చెప్పేసి వరల్డ్ నెంబర్ 1 ఉన్నాడు, ఆయనతోనే ఓడిపోయాడు అనమాట. ఆయనతో ఎందుకు ఓడిపోయాడు అంటే 21-15 పాయింట్స్ రావడమే చాలా అది ఎక్స్ట్రీమ్ అనమాట, ఎవరు తెచ్చుకోలేదు. ఈయన ఎందుకు తెచ్చుకున్నాడంటే ఆ విల్ పవర్ ప్రాక్టీస్ చేయడం వల్ల. ఎందుకు కొట్టలేపాడు అంటే ఆ బ్లేడ్ గా నుండి కొట్టొచ్చేమో, ఇప్పుడు కాకపోయినా సరే నెక్స్ట్ 6 months కైనా సరే అవుటెడ్గా నేను ప్రిపేర్ అవుతాడు, గ్యారంటీ ఆ రిజల్ట్ అనేది వస్తుంది. కొంచెం సపోర్టింగ్, ఆ బ్లేడ్ సపోర్టింగ్ ఉందంటే ఇంకొంచెం ఫాస్ట్ ఉంటుంది అనమాట. 10 లక్షల వరకు దానికి 10 lakhs అంటే మేము సర్వే చేసిన దాన్ని బట్టి అంటే బ్యాడ్మింటన్ సంబంధించిన బ్లేడ్ అంటే అథ్లీట్స్ కి వేరే రకంగా ఉంటుంది. ప్రొఫెషనల్ గా బ్యాడ్మింటన్ ఆడడానికి ఏదైతే ఎక్విప్మెంట్ కావాలనేది అది ఒక 9-10 lakhs వరకు ఉంటుంది. దానికోసమే అవుటెడ్ గా మా దగ్గర నుంచి S3 స్పోర్ట్స్ అని సహాని గారి దగ్గర నుంచి కలెక్టర్ అందరి దగ్గర నుంచి అవుతున్నాయి. అది ఎంత ఫాస్ట్ గా అయితే అవుతుందో అనేది చూడాలి. స్పాన్సర్స్ ఏమైనా వస్తే కొంచెం బెటర్ అనమాట. అంటే ఈ పర్సన్ వెళ్ళి అడగడం అనేది అది ప్రాపర్ కాదు. చాలా మంది ఏంటి ఇందాక చెప్పారు కదా, కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. కొంతమంది నమ్మి చేద్దాం అనుకున్నా సరే వాళ్ళకి ఉన్న వాళ్ళకి అసలు రీచ్ కూడా అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కొంచెం మీడియా వైపు నుంచో లేకపోతే దేని వైపు నుంచి రీచ్ వెళ్తే ఆ విల్లింగ్ ఉన్న వాళ్ళు వీళ్ళు కానీ కనెక్ట్ అయితే కొంచెం బాగుంటది అనమాట. అది అవుటెడ్ గా ఇంత హై లెవెల్ ఉన్నటువంటి ఈ స్టేడియం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్ జిమ్ కానీ, అట్లాగే మా స్విమ్మింగ్ సెషన్స్ కానీ ఏవైనా సరే అన్ని నాకు ఫ్రీగా ఇచ్చి మన సపోర్ట్ చేస్తున్నటువంటి మరి సారే సహాని గారు బిగ్ థ్యాంక్స్ టు యూ అండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే, అక్కడ కోచ్ గారి గురించి విన్నాం, మీ గురించి కూడా ఆల్రెడీ చెప్పున్నారు. సో తన పరిస్థితిని చూసి మీకు ఏమనిపించింది? మేడం, తన ఛాలెంజ్ గా తీసుకుని ఈ స్పోర్ట్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు పారాలో. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆడాడు, వెరీ సూన్ మంచి రిజల్ట్ తీసుకొస్తాడని కోరుకుంటున్నాము. సో 10th తో పాటు మా దగ్గర వేరే ఇంకొక అబ్బాయి కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఆల్రెడీ. సో మా దగ్గర ఏంటంటే పారా స్విమ్మింగ్ టీమ్ ఒకటి ఉన్నదండి. సో ఆల్మోస్ట్ 12 మంది పిల్లలు పారా స్విమ్మింగ్ కోచింగ్ తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా మేము ఫ్రీగానే కోచింగ్ ఇస్తున్నాం. జనరల్లీ అన్ని ఉన్నా ఏదో చిన్న లోపం వస్తే చాలు ఇంకా లైఫే లేదు అని ఫీల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్య చూస్తున్నాం కదా మనం, సూసైడ్ టెండెన్సీ, సూసైడ్ కి అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు అన్ని బాగానే ఉంటున్నాయి, వాళ్ళకి ఏదో ఒక చిన్న సమస్య. బట్ ఇక్కడ అప్పారావు గారి స్టోరీ చూస్తే అన్ని సమస్యలే, తన లైఫ్ అంతా సమస్యలతోనే. బట్ అయినా కూడా ఒక పట్టుదల, నేను కూడా ఏదో సాధించాలి అని. మేడం, మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి స్పోర్ట్ లోకి తీసుకుని వస్తే వాళ్ళకి ఏంటంటే ఫెయిల్యూర్ ని ఫేస్ చేయడం అలవాటు అవుతుందండి. సో విన్నర్ అవ్వడం, విన్నర్ ఓడిపోవడం ఇవన్నీ కామన్ గా ఎవ్రీ డే వాళ్ళ లైఫ్ లో అలవాటు అయిపోతుంది. సో లైఫ్ లో ఒకసారి ఫెయిల్ అయినా సరే మళ్ళీ విన్ అవ్వచ్చు అనే థాట్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి క్రియేట్ అయిపోద్ది. అందు గురించి చిన్నపిల్లల్ని కన్ఫర్మ్ గా ఒక స్పోర్ట్ లో పెట్టి కనీసం ప్రొఫెషనల్ గా తీసుకోకపోయినా సరే అట్లీస్ట్ ఆడిస్తే వాళ్ళకి ఓటమిని యాక్సెప్ట్ చేసేటటువంటి తత్వం వాళ్ళకి క్రియేట్ అవుతుంది. జనరలీ డబ్బు ఉంటే లైఫ్ ఏ స్టేజ్ లో ఉన్నా మనం వెళ్ళిపోగలుగుతామని అనుకుంటూ ఉంటారు. బట్ మానసికమైన ఒక బలం అంటే మెంటల్ స్ట్రెంగ్త్ అనేది స్పోర్ట్స్ నుంచి 100% వస్తుంది. సో అప్ అండ్ డౌన్స్ ఎట్లా ఉన్నా కూడా లైఫ్ లో మనం డెసిషన్ ఎట్లా తీసుకోవాలి, ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా దగ్గర నిధి అని ఒక అమ్మాయి ఉన్నదండి. తన క్యాన్సర్ సర్వైవల్ అనమాట. ఆ అమ్మాయికి లెగ్ తీసేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది 8 years ఏజ్ ఉన్నప్పుడు. ఆ అమ్మాయి ఏజ్ ఉన్నప్పుడు క్యాన్సర్ వచ్చి లెగ్ తీసేసారు. ఆ అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళిందని చెప్పేసి టాటా మెమోరియల్ హాస్పిటల్ వాళ్ళు రష్యా పంపించారు ఆ అమ్మాయిని. అక్కడ రష్యాలో కొంతమంది సైకాలజిస్టులు అమ్మాయికి స్విమ్మింగ్ నేర్పించడం, స్విమ్మింగ్ ప్రిఫర్ చేస్తే స్విమ్మింగ్ కోచ్ దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ నేర్చుకుంది. ఇండియా వచ్చిన తర్వాత ఆ స్విమ్మింగ్ పట్టుకుని కొన్ని రోజులు చేసింది. ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చిందని చెప్పేసి మనల్ని కాంటాక్ట్ అయ్యారు. ఆ అమ్మాయి ఇప్పుడు నేషనల్ రికార్డ్స్ చేస్తుందండి. ఆ అమ్మాయి గురించి లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు, క్యాన్సర్ సర్వైవల్ నుంచి నేషనల్ ఛాంపియన్ వరకు వెళ్ళింది అని చెప్పేసి. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకుని పిల్లలు ఇంకా ముందుకు వెళ్ళాలి. మనందరం సపోర్ట్ చేస్తే తను అనుకున్నట్టుగా తనకి బెటర్ గా ఆ లెగ్ ప్రొవైడ్ చేయడానికి 9 to 10 lakhs అవుతుంది. ఇది ఒక్కరిద్దరి వల్ల అయితే అసాధ్యం, కానీ అందరూ పెద్ద మనసుతో ముందుకు వస్తే సాధ్యమే. చాలా ఈజీగా తను గోల్ రీచ్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ అప్పారావు గారి స్టోరీ విన్నాక నేను ఒకే రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా. జనరల్ గా మనిషి తోడు లేకపోతే ఓటమి అని అనుకోవడం తప్పు. 1-2 సార్లు ప్రయత్నంలో ఫెయిల్ అయితే అదే ఓటమి అని అనుకోవడం కూడా తప్పు. డబ్బు లేకపోతే ఓటమి అని అనుకోవడం తప్పు. నిజంగా అసలు ధైర్యాన్ని కోల్పోవడమే అసలైన ఓటమి. ఆయన ఇన్ని పరిస్థితుల్లో కూడా
అన్ని రకాలుగా ఎంతో ఒత్తిడి, ఎన్నో శ్రమలు అనుభవించినప్పుడు ఆ స్ట్రగుల్స్ నుంచి సక్సెస్ నే వెతుకున్నారు కాబట్టి ఈ రోజు ఆయన ప్రతి విషయంలో కూడా ముందుకే పరిగెడుతున్నారు. మనలాంటి ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. సో ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ అప్పారావు గారు కథ విన్న తర్వాత ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. ఇది ఒక్కరిని నడిపించడమే కాదు, ఒక్కరికి మనం ఇస్తున్న సపోర్టే కాదు, ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంకా ఎంతో మంది ప్లేయర్స్, ఇంకా ఎంతో మంది ముందుకు రాణించడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ వి రిక్వెస్ట్. అండ్ ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ పే నెంబర్ కానీ అకౌంట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇస్తాం. మీరు ఏ హెల్ప్ చేయాలన్నా నేరుగా ఆయనకే అందుతుంది. సో కోచ్ గారు కూడా మనకి చెప్పినట్టుగా ఆ లెగ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్లీజ్ హెల్ప్.